అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదా వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్త అవ్వక ముందు కూడా మక్కాలో తౌహీద్ ఉండేదనే విషయాన్ని నేను చర్చిస్తున్నాను. మక్కాలో జైద్ బిన్ అమర్ అనే ఒక వ్యక్తి తౌహీద్ని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? ఈయన సిరియా వెళ్ళారు. సిరియా వెళ్ళి గ్రంథ ప్రజలతో అన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం ఇక్కడ ఉందా అని అన్నారు. ఇక్కడ కాదు, భూమి మీద ఎక్కడా లేదు అని అక్కడ క్రైస్తవ సహోదరులు అన్నారు. తర్వాత యూదులతో కలిశాడు. ఆయన యూదులతో అడిగారు, మిల్లత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం ఎక్కడైనా అక్కడ ఉందా అని అడిగారు. భూమిపై ఎక్కడా లేదు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మిల్లత్ ఎక్కడా లేదు అంటే అక్కడి నుండి కూడా వచ్చేసారు. వచ్చేసి ఆకాశం వైపు చేతులెత్తి అల్లాహ్తో దువా చేశారు. జైద్ బిన్ అమర్, ఓ అల్లాహ్, భూమిపై ఎక్కడ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం లేదు. ఆ ధర్మంపై నేను ఉన్నాను, నువ్వు సాక్షి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం ఏమిటండి? ఒకే ఒక దైవాన్ని ఆరాధించడం, తౌహీద్ని ఆరాధించడం. మాకాన ఇబ్రాహీము యహూదియం వలా నస్రానియం వలాకిన్ కాన హనీఫన్ ముస్లిమా. ఇబ్రాహీం అలైహిస్సలాం యూదుడు కాదు, క్రైస్తవుడు కూడా కాదు. మరి ఇబ్రాహీం ఏకాగ్రతతో అల్లాహ్ను ఆరాధించే ముస్లిం, విధేయుడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని యూదులందరూ కూడా ఆయన యూదుడు అంటారు, క్రైస్తవులందరూ కూడా ఆయన క్రైస్తవుడు అంటారు. కానీ అల్లాహ్ అంటున్నారు ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ఎవరు? ఆయన ఏకాగ్రతతో అల్లాహ్ వైపు మరలే ముస్లిం. తర్వాత అల్లాహ్ ఏమంటారు? వమా కాన మినల్ ముష్రికీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ముష్రికుల్లో చేరినవాడు కాదు. తౌహీద్ పై స్థిరముగా ఉండే వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి మిల్లత్, ఆయన ధర్మము భూలోకంలో అంతరించిపోయింది. మక్కాలో లేదు, అరబ్ దేశాల్లో ఎక్కడా లేదు, యూదులలో లేదు, క్రైస్తవులలో లేదు, ఎవరిలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మం లేదు, అంతమైపోయింది. ఆ సమయంలో జైద్ బిన్ అమర్ ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మాన్ని తెలుసుకున్నారు. ఈయన ఎవరు? అష్రా ముబషరా సహాబా ఉన్నారు. అందులో ఒక సహాబీ సయీద్ బిన్ జైద్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు వారి బావగారు సయీద్ బిన్ జైద్. సయీద్ బిన్ జైద్ యొక్క నాన్నగారు, ఆయన పేరే జైద్ బిన్ అమర్. ఆయన తౌహీద్ తెలుసుకొని మక్కాలో వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త కాక 4 సంవత్సరాల ముందు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 36వ సంవత్సరం అప్పటికి ఇంకా ప్రవక్త లేదు. ఆ కాలంలో మక్కా వారు కొన్ని బలులు ఇస్తున్నారు, విగ్రహాల పేరుపై ఇస్తూ పెద్ద వంటకాలు చేశారు, భోజనం వండారు. మొత్తం మక్కా ప్రజలు చాలా మంది వచ్చి భోజనాలు చేస్తున్నారు. ఆ సమయంలో, ఆ సందర్భంలో జైద్ బిన్ అమర్ ప్రకటిస్తున్నాడు ఏమని? ప్రజలారా, మీరు చేస్తున్నటువంటిది షిర్క్ కార్యక్రమము. కాబట్టి మీరు వండుతున్నటువంటి ఈ ఆహారము, ఈ భోజనము, ఈ విందు నేను తినను అని గట్టిగా ప్రకటించాడు. ఆకాశము నుండి నీరు కురిపిస్తున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భూమి నుండి ఉపాధిని, ఆహారాన్ని తీస్తున్నది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ ఆహార
మేసి బలిసినటువంటి పశువులను మీరు దైవేతరుల పేరు మీద బలిస్తున్నారు కాబట్టి ఇది హరాం, నిషిద్ధం, నేను తినను అని ప్రకటించాడు. ఎవరు ఆయన? జైద్ బిన్ అమర్. పేరు గుర్తుంచుకోండి, జైద్ బిన్ అమర్. ఈయన ఎవరి తండ్రి గారు? సయీద్ బిన్ జైద్ యొక్క నాన్నగారు. సయీద్ బిన్ జైద్ ఎవరు? అష్షరా ముబషరా 10 మంది సహాబాకు ఇహలోకంలోనే జన్నత్ అని అల్లాహ్ ప్రకటించాడు. ఆ 10 మందిలో ఒకరు. ఈయన ఉమర్ రజియల్లాహు అన్హుకి ఏమవుతారు? సొంత బావగారు అవుతారు. మనం వింటూ ఉంటాము కానీ మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా దాన్ని గుర్తుపెట్టుకుంటే ఏ విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈయన గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అవక ముందు తౌహీద్ని తెలుసుకున్నారు. ప్రవక్త గారి తర్వాత తౌహీద్ వచ్చింది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందు కూడా తౌహీద్ ఉండేది అనే విషయం నేను మీకు చెప్తున్నాను. ఆ వ్యక్తి తౌహీద్ని ప్రకటించాడు, షిర్క్ కి వ్యతిరేకించాడు. ఆ సభలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు. ఆయన వచ్చి నేను కూడా ఈయనతో ఉన్నాను అన్నారు. ఎవరన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను కూడా ఈయనతో ఉన్నాను అన్నారు. అప్పుడు ఎంతమంది? 2 అయ్యారు. తౌహీద్ పై ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తౌహీద్ పై ఉన్నారు. ప్రవక్త అవక ముందు నుంచి తౌహీద్ పై ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. జైద్ బిన్ అమర్ కూడా తౌహీద్ పై ఉన్నారు. వారు తినలేదు భోజనం. తర్వాత జైద్ బిన్ అమర్ కొంతకాలం తర్వాత చనిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అయ్యారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అవక ముందు అక్కడ ఆ ప్రాంతంలో మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య అయినటువంటి ఖదీజా యొక్క చిన్నాన్న కొడుకు ఎవరు? అయినా వర్ఖా బిన్ నౌఫిల్. ఎవరు? వర్ఖా బిన్ నౌఫిల్. ఆయన క్రైస్తవుడుగా ఉండేవాడు. క్రైస్తవ మతం తీసుకున్నాడు. ఆయన ఏం చేసేవారు? ఆయన వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథము ఇంజీల్, దానిని హెబ్రీ భాష నుండి అరబిక్ లో తర్జుమా చేసేవారు. వర్ఖా బిన్ నౌఫిల్. బైబిల్ ఇప్పుడు ఉంది కదా, అందులో పాత నిబంధన, కొత్త నిబంధన 2 ఉన్నాయి కదా. పాత నిబంధన హెబ్రీ భాష, మూల భాష. కొత్త నిబంధన ఏ భాష? అరామిక్ భాష, సిరియా భాష. ఈయన ఏం చేసేవారు? హెబ్రీ భాష నుండి అరబిక్ లో తర్జుమా చేసేవారు. చాలా భక్తులు వర్ఖా బిన్ నౌఫిల్ దగ్గరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తీసుకెళ్లారు. ఎవరు? ఖదీజా రజియల్లాహు అన్హా తీసుకెళ్లారు. కాస్త ఈయన గారి మాటలు వినండి అన్నారు. ఆయన అన్నారు, నేను ప్రమాణమి 3 సంవత్సరాల నుండి హిరా కొండలో కూర్చుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుండి? 3 సంవత్సరాల నుండి. ప్రవక్త కాక 3 సంవత్సరాల నుండి. ఎప్పుడు కూర్చునేవారు? రంజాన్ నెలలో. తారీఖేంటి? చివరి 10 రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెలలో హిరా గుహలో వెళ్ళి కూర్చునేవారు. కూర్చొని ఏం చేసేవారు? ఆలోచించేవారు. ఏకాంతములో ఒంటరిగా ఉండి ఆలోచించేవారు. ఇంత మహావిశ్వాన్ని, భూమి ఆకాశం, ఈ మహా సృష్టిని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు. కానీ నా జాతి ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఇంత మహావిశ్వాన్ని సృష్టించిన ఆ దైవాన్ని విడిచిపెట్టి అని
ఆయన ప్రతి సంవత్సరము రంజాన్ నెలలో చివరి 10 రోజుల్లో వెళ్ళి కూర్చొని ఏతికాఫ్ చేసేవారు హిరా గుహలో. 3వ సంవత్సరం ఆయన కూర్చున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర నుంచి జిబ్రైల్ వచ్చారు. వచ్చి 96వ సూరే అలఖ్ యొక్క 5 ఆయతులు తీసుకొచ్చారు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలఖ్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ ఖలమ్ అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఈ 5 ఆయతులు వచ్చాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయపడ్డారు. ఏకాంతంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఈ సందర్భంలో అకస్మాత్తుగా కొండ గుహలో ప్రత్యక్షమైనటువంటి జిబ్రైల్ని చూసి భయపడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి చదవండి అన్నారు. మా అనా బిఖారి అన్నాను, చదువుకోలేదని, నాకు చదువు రాదన్నా. గట్టిగా ఆయన్ని తన ఒడిలో తీసుకొని కౌగిలించుకొని గట్టిగా అణిచారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా ప్రక్క వెంకులు విరిగిపోతాయేమో అనుకున్నాను. అంత గట్టిగా అడిచి మళ్ళా చదవండి అన్నారు. నాకు చదవటం రాదు అన్నారు. మా అనా బిఖారియా, నేను చదువుకోలేదు అన్నారు. మరలా ఆయన్ని అడిచారు గట్టిగా, మరలా చదవండి అన్నారు. అలా 3వసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదవటం ప్రారంభించారు. ఈ 5 ఆయతులు వచ్చిన తర్వాత భయపడుతూ ఆయన ఇంటికి వచ్చారు. ఖదీజా తన భార్యతో అన్నారు, నా ప్రాణంపై నాకు భయంగా ఉంది, నేను చనిపోతానేమో. ఈరోజు విచిత్రమైనటువంటి సంఘటన నేను చూశాను. నన్ను దుప్పటి కప్పు, జమ్మిలూని జమ్మిలూని జమ్మిలూని. ఖదీజా రదియల్లాహు అన్హా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఆయనకు ధైర్యం ఇచ్చి అన్నారు, కల్లా వల్లాహి లా యుక్సికల్లాహు అబదా. అల్లాహ్ సాక్షిగా మీకు అల్లాహ్ ఎన్నటికీ నష్టం చేయడు. ఇన్నక లతసిలు రహిమ వ తక్సిబల్ మఅతూమ వ తుక్రిము ज़ైఫ వ తుఈను అలా నవాహిబిల్ హక్. అల్లాహ్ సాక్షిగా మిమ్మల్ని ఎన్నటికీ ఎవరు అల్లాహ్ నష్టము చేయడు. భయపడకండి. ఎందుకు? మీరు బంధుత్వాన్ని కలుపుతారు. ఇన్నక లతసిలు రహిమ వ తక్సిబల్ మఅదూమ. మీరు సంపాదిస్తున్నారు నిరుపేదల వారి కొరకు. వ తుక్రిము ज़ైఫ, మీరు అతిథులను సత్కరించేవారు. వ తుఈను అలా నవాహిబిల్ హక్, సత్యాన్ని మీరు సహాయం చేసేవారు. సత్యము కొరకు మాట్లాడేవారు. మిమ్మల్ని ఏ మాత్రము కూడా అల్లాహ్ నష్టం చేయడు అని ఖదీజా ధైర్యం ఇస్తూ ఆయనను తీసుకొని వరఖా బిన్ నౌఫిల్ దగ్గరికి వెళ్ళారు. వరఖా బిన్ నౌఫిల్ రజియల్లాహు అన్హు ఆయన అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విని ఈయన గురించి మా గ్రంథంలో కూడా ఉంది, చాలా దగ్గరలో ఈయన ప్రవక్త అవుతారు, కానీ ప్రజలు ఈయన ప్రాంతం నుండి బహిష్కరిస్తారు, తీస్తారు, ఈయన శత్రువులైపోతారు. అదేంటి, నన్ను ప్రజలు అమీన్ సాదిక్ అంటున్నారే, సత్యవంతుడు, నమ్మకస్తుడు అంటున్నారే. అవును, గత ప్రవక్తలతో కూడా ఇలాగే జరిగింది, మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తాను. ఆ కాలంలో నేను బ్రతికి ఉంటే మిమ్మల్ని సహకరిస్తాను అని అన్నాను. కానీ ఆ మధ్య ఆయన చనిపోయారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి కూడా ఏమన్నారు, ఆయన కూడా ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయ్యారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మొట్టమొదట విశ్వసించే వారిలో వరఖా బిన్ నౌఫిల్ యొక్క పేరు కూడా వస్తుంది. అలాగే సయీద్ బిన్ జైద్ గురించి ఇప్పుడు చెప్పాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రజలు అడిగారు, అయ్యా ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సయీద్ బిన్ జైద్ ఎక్కడ ఉన్నారు, చనిపోయారు కదా, ఎక్కడ ఉన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సయీద్ బిన్ జైద్ జన్నత్లో ఉన్నారు. చూసారు, తౌహీద్ పై ఎవరున్నా వారు జన్నత్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. షిర్క్ పై ఎవరున్నా వారు జహన్నమ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియమైన బాబాయ్ చిన్నాన్న అబూ తాలిబ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అబూ తాలిబ్ చివరి క్షణాలలో, చనిపోతున్నటువంటి క్షణాలలో
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దగ్గర కూర్చొని అన్నారు, యా అమ్మీ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ షఫాఅతు యౌమల్ ఖియామా. చిన్నాన్నగారు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి, మీ గురించి నేను సిఫారసు చేస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ప్రవక్త వారు? బాబాయ్. ఆయన పేరేంటి? అబూ తాలిబ్. అబూ తాలిబ్. చూడండి, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పోషించి అబూ తాలిబ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రవక్తని ఏం చేశారు? పోషించారు. 8వ సంవత్సరము నుండి ఆయన చనిపోయినంత వరకు ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు ప్రజలు, అబూ తాలిబ్ దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఏమన్నారు? అబూ తాలిబ్, ఈ ముహమ్మద్ మాకు విరుద్ధమైన మాట్లాడుతున్నాడు, మా తాత ముత్తాతలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా తాత ముత్తాతలందరికీ అవివేకులు అంటున్నాడు, మా తాత ముత్తాతలు ఉన్నటువంటి ధర్మం అపమార్గం అంటున్నారు, నరకానికి వెళ్తారంటున్నారు. అబూ తాలిబ్, ఆయన పని ఆయన చేసుకోమని, మా పని మమ్మల్ని చేయనివ్వండి, మమ్మల్ని ఆటంకపరచకండి, చెప్పండి. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిలుస్తున్నారు. ముహమ్మద్, ఎందుకు వీళ్ళతో మీరు పెట్టుకుంటున్నారు? మీ పని మీరు చేసుకోండి, వీళ్ళ పని మీరు చేసుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఆయన హృదయాన్ని పట్టుకొని ఇలా గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ చిన్నాన్న, ఇప్పటి వరకు మీరే నాకు సహాయంగా ఉన్నారు, కానీ మీరు కూడా నాకు వ్యతిరేకమవుతున్నారని నాకు బాధ కలిగింది. చిన్నాన్న వినండి, ఈ పని మానేమంటున్నారు కదా నన్ను. ఒకవేళ వీళ్ళు సూర్యుడు తీసుకొచ్చి నా చేతిలో కుడి చేతిలో పెట్టి, చంద్రుడు తీసుకొచ్చి నా ఎడమ చేతిలో పెట్టినా నేను ఈ పని మానలేను. ఎవరు పెట్టగలరా? సూర్యుడిని చంద్రుడిని తీసుకొని చేతిలో పెట్టగలరు? ఎవరైనా పెట్టలేరు కదా. ఎంత పెట్టలేరు? 100కి 100 రూపాయలు పెట్టలేరు. ఇంపాసిబుల్, అసాధ్యము, జరగనిది. అలాగే ఈ పని కూడా నేను మానడము అసాధ్యం, జరగనిది. అంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణతో తేల్చి చెప్పారు, మామూలుగా చెప్పలేదు. ఉదాహరణ, సూర్యుడిని ఎలాగైతే చేతిలో తీసుకొచ్చి పెట్టలేరు, చంద్రుడిని తీసుకొచ్చి ఎలాగైతే పెట్టలేరు, అలాగే నా ఈ పనిని నేను కూడా మానలేదు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, చిన్నాన్న గారికి బాగా అర్థమైపోయింది. సరే, నువ్వు చెయ్యి పని. నీ వైపు ఎవరైనా చేతి వ్రేలు చూపించిన వాడిని నేను ఊరుకోను సుమా, నీ పని నువ్వు చెయ్యి అన్నారు చిన్నాన్న. కానీ ఆయన మట్టుకు ఇస్లాం స్వీకరించలేదు. స్వీకరించారా? స్వీకరించలేదు. చివరికి చిన్నాన్నగారు చనిపోతున్నారు, చివరి క్షణాల్లో ఉన్నారు, మంచంపై ఉన్నారు, సక్రాంతిలో ఉన్నారు, మరణ ఘడియ సమీపించింది. తన దగ్గర కూర్చున్నారు ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సర్దార్లు నాయకులందరూ వచ్చారు, ముష్రిక్ నాయకులందరూ వచ్చారు. వచ్చి అన్నారు, అబూ తాలిబ్, మీరు పోతున్నారు, పోతూ ఈయన గారిని, మీ కొడుకుని, మీ అన్న కొడుకుని ఇలా విడిచిపెట్టి వెళ్ళకండి, మమ్మల్ని కలిపేయండి. సరే, కలిపేస్తాను. ముహమ్మద్, వీళ్ళతో కలిసిపో, మీరందరూ కలిసి ఉండండి, నేను వెళ్తూ నీకు హితబోధ చేస్తున్నాను. చిన్నాన్న, తప్పనిసరిగా కలిసిపోతాను, అంతకంటే మంచి మాట ఏముంది, నేను కలిసిపోతాను. కానీ ఒక షరతు చిన్నాన్న, ఆ షరతు ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోమనండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోమనండి, నేను కలిసిపోతాను. వెంటనే ఆ నాయకులందరూ లెగిసి కోపంతో అన్నారు, ఏమన్నారు? అజఅలల్లాహు ఆలిహత ఇలాహం వాహిదా ఇన్న హాదా లషైఉన్ ఉజా. చాలా విచిత్రమైన మాట చెప్తున్నాడండి. ఇన్ని దైవాలను తీసేసి ఒకే దైవం అంటాడేంటి? అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిదా ఇన్న హాదా లషైఉన్ ఉజా. ఇన్ని దైవాలను తీసేసి ఒకే దైవం అంటాడేంటి? చాలా విచిత్రమైన మాట. 38వ సూర స్వాద్ ఆయత్ నంబర్ 5లో వస్తుంది. ఆయత్
స్వాతంత్రం మొహమ్మద్ సల్లాహు చిన్నాను వీళ్ళు ఎప్పుడు కూడా నిలబడినారు. కాబట్టి మీరు చదువుకోండి కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ యా అబ్బి కులు లా ఇలాహ ఇల్లల్లాహ్. మీరు షఫాత్ యౌమల్ ఖియామా, ఖియామత్ నాడు నేను మీ గురించి సిఫారసు చేస్తాను. చిన్నాన్న గారు వాళ్ళందరి కాసి చూశారు, వాళ్ళందరి కాసి చిన్నాన్న గారు చూశారు. చూసి అన్నారు, లేదు, నా పెద్దలు, నా తాత ముత్తాతలు, నా పెద్దలు ఏ ధర్మంలోనైతే పోయారో నేను కూడా అదే ధర్మంలో పోతాను. నన్ను బలవంతం పెట్టకు, నేను చదవను. లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం నుండి ఆయన తిరస్కరించారు. ఎవరండి? బాబాయ్ చిన్నాన్న గారు. పేరేంటి? అబూ తాలిబ్. కలిమా చదివారా? చదవలేదు. శ్వాస పోయింది, చనిపోయారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధారాళంగా ఏడుస్తున్నారు, ధారాళంగా కన్నీరు కలుస్తున్నారు. అయ్యో నా చిన్నాన్న పోయారే, నన్ను ఎంతగానో ప్రేమించేవారు నా చిన్నాన్న, అటువంటి చిన్నాన్న పోయారే. నా అమ్మ నాన్న లేనప్పటి నుంచి నన్ను పోషించే పోషకుడు నా చిన్నాన్న పోయాడు. బాధతో రాత్రి అంతా ఇక నిద్రపోలేదు, తహజ్జుద్లో నిలబడి అల్లాహ్తో దువా చేస్తున్నాను, మా చిన్నాన్నని క్షమించు, ఒక్క చిన్నాన్నని చాలు జన్నతులు వేసేచారు, ఇంకెవరిని కావాలి నేను చిన్నాన్న. అల్లాహ్ జిబ్రైల్ పంపించారు. మా కాన లిన్నబీ వల్లదీన ఆమను యస్తగ్ఫిర్ లిల్ ముష్రికీన్ వలౌ కాన ఉలీ ఖుర్బా. ఓ ముహమ్మద్, నువ్వు ప్రవక్తవి, నువ్వు నబీవి, నీకిది సమంజసము కాదు, నీకిది సూచనీయమైనది కాదు, నీకిది సరైనది కాదు, నీకిది తగిన పని కాదు. నువ్వు ముష్రికుల గురించి క్షమాపణ వేయటం, ప్రవక్త అయినా విశ్వాసులైన ముష్రికుల గురించి క్షమాపణ వేయటం సరికాదు. మా కాన లిన్నబీ వల్లదీన ఆమను అన్ యస్తగ్ఫిర్ లిల్ ముష్రికీన. ముష్రికే, కానీ నా బాబాయ్ ఎలా? నేను ఎవరి గురించి అడుగుతున్నా? ఎవరి గురించి? బాబాయ్ గురించి. 8వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నన్ను పోషించే నా బాబాయ్ గురించి అడుగుతున్నానల్లా. వలౌ కాన ఉలీ ఖుర్బా, నీ బాబాయ్ అయినా సరే నేను క్షమించను అన్నాడు. నా చట్టం అందరికీ ఒక్కటే. మిన్ బాది మా తబయ్యన లహుం అన్నహుం అస్హాబుల్ జహీమ్, వారు నరకానికి వెళ్తారు ముష్రికులు ఎవరైనా. కాబట్టి వారి గురించి నువ్వు క్షమాపణ పెడుతూ, అల్లా నన్ను అయితే ఆపేస్తున్నావు, కానీ ఇబ్రాహీంకి ఏమో అవకాశం ఇచ్చావు. ఆయన వాళ్ళ నాన్నగారి గురించి అడిగాడు, నువ్వు ఏమీ అనలేదు. నేను మా బాబాయ్ గురించి అడిగితే నన్ను ఏమో వద్దంటావు. ముసారా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఖండిస్తున్నారు. వమా కాన ఇస్తగ్ఫారు ఇబ్రాహీమ లి అబీహి ఇల్లా అన్ మౌఇద వఅదా ఇయ్యాహు. ఇబ్రాహీం అడిగాడంటే వాగ్దానం చేశాడు తన తండ్రితో, నాన్న నీ గురించి నేను అల్లాహ్తో దువా చేస్తూ ఉంటానని. ఆ వాగ్దానం ప్రకారమే ఆయన నన్ను అడిగాడు. ఆ వాగ్దానం ఏమిటి? ఎక్కడుంది? ఖురాన్లో ఉంది. ఖాల సలామున్ అలైక్ సఅస్తగ్ఫిరు లక రబ్బీ ఇన్నహు కాన బి అఫియా. నాన్న నీకు ఒక సలాం, నా ప్రభువుతో నీ గురించి నేను క్షమాపణ వేడుతూనే ఉంటాను, నా ప్రభువు తప్పనిసరిగా నిన్ను క్షమిస్తాడు అని ఎవరన్నారు? ఇబ్రాహీం అన్నారు. ఎవరి కోసం? వాళ్ళ నాన్న కోసం, ఆదర కోసం. చూసారా ఎలా కౌంటర్ ఇస్తున్నారో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వదట్లేదు, చిన్నాన్ని కాపాడవలసిందే. అల్లా అంటున్నాడు, కుదరదు అంటున్నాడు. మరి ఇబ్రాహీం నువ్వు అవకాశం ఇచ్చావు కదా. ఇచ్చానంటే ఇచ్చాను, వాగ్దానం చేశాడు. అయితే ఆయన్ని క్షమించాను, వాళ్ళ నాన్నని క్షమించలేదు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వమా కాన ఇస్తగ్ఫారు ఇబ్రాహీమ లి అబీహి ఇల్లా అన్ మౌఇద వఅదా ఇయ్యాహు ఫలమ్మా తబయ్యన లహు అన్నహు అదువ్వున్ లిల్లాహ్ తబర్రా మిన్హు. ఇబ్రాహీంకి తెలిసిపోయింది అల్లాహ్ యొక్క శత్రువు వాళ్ళ నాన్న. ఎవరి శత్రువు? అల్లాహ్ యొక్క శత్రువు. అల్లాహ్ యొక్క శత్రువు ఎవరు తెలుసా? ముష్రిక్. షిర్క్ చేసేవారు అల్లాహ్ యొక్క శత్రువు అయిపోతారు. తబర్రా మిన్హు, అల్లాహ్ యొక్క శత్రువు అని తెలిసిన తర్వాత ఇబ్రాహీం ఇంకా దువా చేయడం మానేశాడు నాన్న గురించి. ఇన్న ఇబ్రాహీమ లఅవ్వాహున్ హలీం. నిస్సందేహంగా ఇబ్రాహీం చాలా మృదు స్వభావి,
మెత్తటి హృదయం గలవాడు, అందుకే వాళ్ళ నాన్న గురించి అడిగాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆపేశాడు. అన్నా ఎలా ఆపేశాడు ఆయన దువా చేయటం? ఎందుకు ఆపేశాడు? మరలా అడిగారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాగ ఆపేశాడు, ఎందుకు ఆపేశాడు? అన్నా ఇబ్రాహీం ఎలా ఆపేశాడంటే దువా చేయటం, నేను ఇబ్రాహీంని ఒక సీన్ చూపించాను, ఒక సన్నివేశం చూపించాను. ఏంటది? ఇబ్రాహీం ఖయామత్ నాడు అల్లాహ్ దగ్గరికి వచ్చారు. ఇబ్రాహీం వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, తండ్రి కొడుకులు. తండ్రి అన్నాడు కొడుకుతో, ఇబ్రాహీం, ఈ రోజు నేను నరకం నుండి కాపాడటానికి కలిమా చదువుకుంటున్నాను, నిన్ను నమ్ముకుంటున్నాను, తౌహీద్ నమ్ముకుంటున్నాను, నన్ను కాపాడు. ఇబ్రాహీం ఇస్లాం అన్నారు, నాన్న ఏం భయపడద్దు, అల్లాహ్ దగ్గరికి వెళ్తాను నేను. అల్లాహ్ దగ్గరికి వెళ్ళారు ఇబ్రాహీం ఇస్లాం. అల్లా మా నాన్నని జన్నతి వల్ల ఇప్పుడు కలిమా చదువుకుంటున్నాడు, ఇప్పుడు నమ్ముకుంటున్నాడు. సరే ఇబ్రాహీం అన్నారు. ఈలోపు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కాళ్ళ దగ్గర ఒక జంతువుని చూశారు. బురదలో మునిగి ఉన్న ఒక జంతువుని చూశారు. దాన్ని బజ్జు అంటారు. ఆ జంతువు యొక్క కాళ్ళు పట్టుకున్నారు ఇబ్రాహీం ఇస్లాం. నరకంలో విసిరేశారు. దేన్ని విసిరేశారు? దేన్ని? బజ్జుని, జంతువుని. బురదలో మునిగి ఉన్న జంతువు ఆయన కాళ్ళ దగ్గర కనిపిస్తే కాళ్ళు కలిపి ఆయన కాళ్ళు, జంతువు కాళ్ళు పట్టుకున్నారు విసిరేశారు. అల్లాహ్ అడిగారు, ఇబ్రాహీం ఏం చేశావు? అల్లాహ్ ఈ జంతువు ఇక్కడికి వచ్చేసింది, నరకంలో ఉండాలి కదా, ఇక్కడికి వచ్చేసింది, అందుకే విసిరేశాను. మీ నాన్నవాడు? అరే మా నాన్న? మీ నాన్న బిడ్డ విసిరేశాను. ఎంత పని చేస్తావు అంటే, ఏ విశ్వాసి కూడా జంతువు రూపంలో ఉంటాడు. ప్రతి ముష్రిక్ కూడా జంతువు రూపంలో ఉంటాడు. అందుకే హైందవ సోదరులు పాపం చేసేవాడు రకరకాల జన్మలను అనుభవిస్తాడు. జంతువుల రూపంలో ఒక్కగా అనక్కగా పుడతాడు. ఇక్కడ కాదు జహన్నం, నరకం ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు, అక్కడ అలా పుడతారు. అలా ఉంటారు. వాళ్ళకి మంచి రూపాలు ఉండవు, వికృత రూపాలు ఉంటాయి. అందుకే ఇబ్రాహీం గుర్తు పట్టుకొని ఇసిరేశాడు నరకం. కాబట్టి షిర్క్ అంత దారుణమైన పాపం. మనము స్వయంగా మన యొక్క తండ్రి తల్లి సంతానాన్ని షిర్క్ చేస్తే వాళ్ళని జన్నతులో ఉండనేమో, మనమే పడేస్తాం తీసుకెళ్ళిపోవడం నరకం. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటారు. ఆ రూపాలలాగా వికృతమైపోతాయి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఊరుకున్నారు. అల్లా సరే ఇక నేను దువా చేయట్లే మా చిన్నాన్న గురించి, కానీ అల్లా మా చిన్నాన్నకి ఏదైనా వచ్చి నాకంత సాయం చేశారు కదా, సరే ఇబ్రాహీం ఓ ముహమ్మద్ మీ చిన్నాన్న గారికి నరకములో చిన్న శిక్ష ఇస్తాను. నరకానికి ఎన్ని అంతస్తులండి? 7 అంతస్తులు. లహా సబఅతు అబ్వాబ్, జహన్నంకి 7 అంతస్తులు ఉన్నాయి, 7 ద్వారాలు ఉంటాయి. అందులో పై అంతస్తు శిక్ష తక్కువ ఉంటుంది, కింద అంతస్తులో శిక్ష ఎక్కువ ఉంటుంది. పై అంతస్తులో మీ చిన్నాన్ని పెడతాను, అబూ తాలిబ్. అక్కడ ఏం జరుగుతుంది? నరకము యొక్క జోళ్లు తొలగించబడతాయి. ఆ జోళ్లు తొలగిస్తే మెదడులో, కపాలంలో ఉన్న మెదడు ఉడుకుతుంది అన్నారు. అల్లా కాపాడాలి, అల్లా మమ్మల్ని కాపాడుగాక, నరకం నుండి జహన్నం నుండి అల్లా మమ్మల్ని కాపాడుగాక. అంత ప్రమాదకరమైన జహన్నం గురించి ప్రవక్తలు భయపడి మనకు సందేశం ఇచ్చినారు. ఆ జహన్నం నుండి రక్షణ పొందండి, భయపడండి. ప్రవక్తల కుటుంబాల్ని కూడా అల్లాహ్ క్షమించలేదు షిర్క్ చేస్తే. ప్రవక్త అడిగారండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఏమైనా ప్రయోజనం దొరికిందా? ఏ ప్రయోజనం దొరకలేదు. సహాబా వచ్చి అన్నారు, ప్రవక్త మీ చిన్నాన్నగారు మీకంతా సహాయం చేశారు కదా, మీ ద్వారా ఆయనకి ఏమైనా లాభం దొరికిందా? దొరికింది. నరకం యొక్క శిక్ష తగ్గింది అంతే. చూసారు? స్వర్గం ఇవ్వగలిగారా? లేదు. చాలా మంది అంటారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మనం పట్టుకుంటే జన్నతికి వెళ్ళిపోతాం. లేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పట్టుకుంటే కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తే పట్టుకుంటే కాదు, యేసుని పట్టుకుంటే కాదు, ఈసా అలైహిస్సలాంని అనుసరిస్తే, యేసుని ఆరాధిస్తే కాదు, ఈసా అలైహిస్సలాంని యేసుని అనుసరిస్తే
మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆరాధిస్తే కాదు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తే జన్నత్ ఉంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాతో వెళ్తూ మదీనా నుండి మక్కా దారి మధ్యలో అబువా అనే ఒక ప్రదేశం దగ్గర ఆగారు. ఆ ప్రదేశం పేరేంటి? అబువా. అక్కడ ఆగారు. సహాబా అందరూ ఉన్నారు. ఈయన ఒంటరిగా వెళ్ళి చాలాసేపు దువా చేశారు. అలా చాలాసేపు దువా చేశారు. కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆయన ఏడుస్తూ ఉంటే వెనకున్న సహాబా అందరూ కూడా ఏడవడం ప్రారంభించారు. ప్రవక్త అడిగారు తిరిగి వచ్చి, ఏమయ్యా మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఓ ప్రవక్త, తమరు ఏడుస్తున్నారంటే అందులో ఏదో గొప్ప సందర్భం ఉంటుంది. సందర్భం లేనిదే తమరు ఏడవు. కాబట్టి మీరు ఏడటం చూసి మేము కూడా ఏడుస్తున్నాం. అక్కడ జరిగింది ఏంటంటే, అది మా తల్లి సమాధి అన్నారు. ఆమె నా యొక్క సమాధి. నా తల్లిని అల్లా జన్నత్ ఇవ్వని అల్లా తోడిగారు. అల్లా లేదు నువ్వు అడగకు అన్నా, ముష్రికుల గురించి అడగదు, అది నా ఇష్టం, నేను తరచుకుంటే ఇస్తాను జన్నత్. కానీ నువ్వు అడగటం, ముష్రికుల గురించి అడగొద్దు. ముష్రికుల గురించి క్షమాపణ లేదు, క్షమాపణ అడగడానికి వీలు లేదు, అడిగినా ప్రయోజనం లేదు. అడిగే వ్యక్తి ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అడుగుతున్నది ఎవరు? తన తల్లి కోసం. ఒక సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్తారా? జహన్నంలో ఉన్నారు. ఆయన కోపం వచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇలా రా అన్నా, మీ అమ్మా నాన్నే కాదు, నా అమ్మా నాన్న కూడా జహన్నంలో ఉన్నారు. షిరిక్ చేస్తే ప్రవక్త యొక్క తల్లిదండ్రులైనప్పటికీ జహన్నంలో వెళ్తారు. షిరిక్ అంత దారుణమైనది. ఈ విషయం ఎక్కడానికి వరకల్లా ఈ ఉదాహరణని పెట్టాడు మనకి. మన బుర్రలో ఎక్కాలి. షిరిక్ అంత దారుణమా? షిరిక్ అంటే ఏమిటండి అని ప్రాధేయపడుతూ తెలుసుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిరిక్ చేసే వారి కొరకు జన్నత్ హరాం. అంతవరకు అల్లాహ్ ఆగలేదు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6వ సూరా అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 నుండి 88 వరకు 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడండి. పేర్లు మీరు లెక్కెట్టండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నాడు, తిల్కా హుజ్జతునా ఆతైనా ఇబ్రాహీమ అలా ఖౌమి నర్ఫౌ దర్జాతిన్ మన్ నషా ఇన్న రబ్బక హలీమున్ అలీం హకీమున్ అలీం వ వహబ్నా లహు ఇస్హాక వ యాకూబ్ కుల్లన్ హదైనా వ నూహన్ హదైనా మిన్ ఖబ్లు వ మిన్ జుర్రియతి దావూద వ సులైమాన వ అయ్యూబ వ యూసుఫ వ మూసా వ హారూన్ కదాలిక నజ్జిల్ ముహ్సినీన్ వ జకరియా వ యహ్యా వ ఈసా వ ఇల్యాస్ కుల్లన్ మినస్ సాలిహీన్ వ ఇస్మాఈల వల్ యసా వ యూనుస్ వ లూత్ కుల్లన్ ఫస్సల్నా అలల్ ఆలమీన్. 18 మంది ప్రవక్తల పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒకే చోట చెప్పాడు. ఖురాన్లో ఎక్కడ కూడా ఒకే చోట 18 మంది ప్రవక్తల పేర్లు రాలేదు. ప్రవక్తల కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరు. అటువంటి ప్రవక్తల పేర్లు 18 పేర్లు లెక్కెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? వమిన్ ఆబాయిన్ వ జుర్రియాతిన్ వ ఇఖ్వానిహిం. ఈ 18 ప్రవక్తల యొక్క తండ్రులు, ప్రవక్తల యొక్క తండ్రులు అంటే తండ్రి, తాత, ముత్తాత, ఆపై తాత, వాళ్ళందరూ కూడా తండ్రులు. ప్రవక్తల తండ్రులు అంటే ఆదం వరకు కూడా. ఇందులో ఆదం కూడా వచ్చేసారు, అందరు ప్రవక్తలు వచ్చేసారు. తండ్రులు వారి యొక్క సంతానము, ప్రవక్తల యొక్క సంతానము. సయ్యదులు అంటారు కదా, ప్రవక్త సంతానం మేము సయ్యదులము అంటారు కదా. ఆ సయ్యదులందరూ కూడా వచ్చేసారు. ప్రవక్త కుటుంబం వారందరూ వచ్చేసారు. ప్రవక్తల సంతానము ప్రవక్తల యొక్క సహోదరులు, అన్నదమ్ములు. అంటే భూలోకంలో వచ్చినటువంటి లక్షలాది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇందులో వచ్చేసారు. ఇదంతా చెప్పి ఏమంటున్నారు? అల్లాహ్ వలౌ అష్రకూ లహబిత మా కాను యఅమలు. ఒకవేళ వీరు కూడా షిరిక్ చేస్తే వీరి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అల్లాహు అక్బర్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఎవరి కోసం అండి? ముష్రికుల కోసం, ప్రవక్తల కుటుంబాల కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రవక్తల గురించి అలా చెప్తున్నాడు. ఒకవేళ ప్రవక్తలు కూడా షిరిక్ చేస్తే వారి కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. అంటే షిరిక్ అంత దారుణమైనది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి చెప్తున్నాడు. మన తలకెక్కడానికి
కాబట్టి ఎవరైనా షిరిక్ చేసేవారు ఉంటే వెంటనే తక్షణమే తౌబా చేసుకుని తౌహీద్ వైపు చేయాలి. మన వంశంలో మన కుటుంబంలో ఎవరైనా షిరిక్ చేస్తున్న వారు ఉంటే వారిని వెంటనే షిరిక్ నుండి కాపాడి తౌహీద్ వైపు తీసుకురావాలి. అంత ప్రమాదం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయం చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 39వ సూరా జుమర్ ఆయత్ నంబర్ 67లో వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ కబ్లిక లైన్ అషరక్త లయహబతన్ అమలుక. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు కూడా, ఇక్కడ సింగులర్ ఏకవచనం వాడాడు అల్లాహ్. నీవు కూడా షిరిక్ చేస్తే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి. వలకద్ ఊహియ ఇలైక వ ఇలల్ లదీన మిన్ కబ్లిక లైన్ అషరక్త లయహబతన్ అమలుక. నువ్వు షిరిక్ చేస్తే నీ కర్మలు కూడా వ్యర్థమైపోతాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ షిరిక్ చేస్తే, కానీ ప్రవక్త షిరిక్ చేస్తారా? ఎన్నటికీ చేయరు. ప్రవక్తలు ఎన్నటికీ మాటికి కూడా షిరిక్ చేయరు. వారి ప్రాణం పోయినా వారు షిరిక్ చేయరు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వలౌ హర్రికు వలౌ కుతిలు, మిమ్మల్ని కాల్ చేసినా మిమ్మల్ని చంపేసినా మీరు షిరిక్ చేయకండి. అంత ప్రమాదకరమైన విషయం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు తన కొడుకు గురించి దువా చేస్తున్నారు. కొడుకు ఎవరు? ముష్రిక్, షిరిక్ చేసినాడు కొడుకు గురించి దువా చేస్తున్నారు. ఏమని? అల్లాహ్, నా కొడుకు తుఫాన్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు, జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు, నా కొడుకుని కాపాడల్లా, నా కొడుకుని కాపాడల్లా, నా కొడుకుని నరకం నుండి కాపాడు అని అల్లాహ్తో దువా చేస్తున్నాడు. ఫనాదా నూహ్ రబ్బహు ఫఖాల రబ్బి ఇన్నబ్ని మిన్ అహ్లీ. ఓ నా ప్రభు, నా కొడుకు అని కేకలు వేస్తున్నాడు. యా నూహ్ ఇన్నహు లైస మిన్ అహ్లీ. ఓ నూహ్, వాడు నీ కొడుకు కాదు అంటున్నాడు. ఏమంటే సొంత తండ్రికి తెలియదా కొడుకు కాదు? తెలుసు, నా కొడుకు అని ఆయనకి తెలుసు. అందుకే అడిగాడు. అల్లాహ్ అంటున్నాడు నీ కొడుకు కాదు. యా నూహ్ ఇన్నహు లైస మిన్ అహ్లీ. వాడు నీ వంశస్థుడే కాదు, నీ కొడుకే కాదు. ఇన్నహు అమలున్ గైర సాలిహ. వాడు ముష్రిక్, వాడు షిరిక్ చేశాడు కాబట్టి నీ కొడుకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. షిరిక్ చేసేవారు ఎవరు కూడా నీ బంధువులు కాదు. సొంత కొడుకైన కొడుకు కాదు, సొంత తండ్రి అయిన తండ్రి కాదు, సొంత భార్య అయిన భార్య కాదు, సొంత భర్త అయిన భర్త కాదు. షిరిక్ అంత దారుణమైనది. ఆ షిరిక్ అంత దారుణం. ఈ షిరిక్ నుండి దూరంగా ఉండండి అని అలా అంటున్నాడు. కాబట్టి లూత్ అలైహిస్సలాం వారు కూడా తన భార్యను కాపాడుకోలేకపోయారు. అల్లాహ్ ఏమన్నాడు? وضرب الله مثلا للذين كفروا امرأة نوح وامرأة لوط. లూత్ మరియు నూహు అలైహిస్సలాం వారి భార్యల ఉదాహరణ నువ్వు కాఫిర్లకు తెలియపరచు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ ఇద్దరు ప్రవక్తలు తన ఇద్దరు భార్యల్ని కాపాడుకోలేకపోయారు నరకం నుండి. ఖురాన్ వల్ల ఎంత దారుణమైన పాపం అంటే షిర్క్. ప్రవక్తలు తమ భార్యల్ని, తమ కొడుకుల్ని, తమ చిన్నాన్నని, తమ తండ్రులను, తమ కుటుంబం వారిని, తన వంశస్థుల్ని కాపాడుకోలేకపోయారు షిర్క్ చేయడం వల్ల. కాబట్టి మనం కాపాడుకోగలమా? షిర్క్ అంత దారుణమైన పాపం. అందుకే షిర్క్ అంటే ఏంటో తెలుసుకోవడం అవసరం. షిర్క్ జాత్, షిర్క్ సిఫాత్, షిర్క్ ఇబాదా, 3 రకాల షిర్క్ చేస్తారు ప్రజలు. 3 రకాల షిర్క్ చేస్తారు. షిర్క్ జాత్, అల్లాహ్ యొక్క జాతిలో షిర్క్ చేస్తారు. అల్లాహ్ కొడుకున్నాడని, కొడుకున్నాడా అల్లాహ్? ఈరోజు ఎవరైనా చెప్తున్నారా కొడుకున్నారని? చెప్పేవారు ఉన్నారు? ఎవరండి వారు? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. వాళ్ళ గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వీళ్ళు చేస్తున్నది షిర్క్ జాత్, అల్లాహ్ యొక్క జాతిలో షిర్క్ చేస్తున్నారు. షిర్క్ సిఫాత్, అల్లాహ్ యొక్క గుణ లక్షణాల్లో షిర్క్ చేయడం. ఏమండి? అల్లాహ్ యొక్క గుణ లక్షణాల్లో షిర్క్ చేయడం. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం కదా, ఈ విషయాలన్నీ అల్లాహ్కు తెలుసా లేదా? తెలుసా లేదా? తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే
అల్లాహ్ తన జ్ఞానముతో అన్ని చోట్ల ఉన్నాడు. అల్లాహ్ యొక్క జ్ఞానము ప్రతి చోట ఉంది. రబ్బనా వసీత కుల్ల షైఇన్ రహ్మతన్ వ ఇల్మా. దైవదూతలు అంటున్నారు, అల్లాహ్ నీ జ్ఞానముతో నీ కారుణ్యంతో నువ్వు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు. అల్లాహ్ తన కారుణ్యము తన జ్ఞానంతో అన్ని చోట్ల ఉన్నాడు. కానీ అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? తన జాతితో అర్షపై ఉన్నాడు. ఆ రహ్మాన్ వల్ల రక్షిస్తావా అర్షపై ఉన్నాడు. ఆయన జ్ఞానముతో ఆయన కారుణ్యంతో అన్ని చోట్ల వ్యాపించాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనేది అల్లాహ్కు తెలుసు. ఇప్పుడు నాకు మీ సమాధానం ఇవ్వండి. ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి నేను ఇక్కడ కష్టాల్లో ఉన్నాను, నా పీర్ నా అజ్మీర్ వాళ్ళే ఖాజా గారికి నా గురించి తెలుసు అని అంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ షిర్క్ చేస్తున్నాడు. దేంట్లో? అల్లాహ్ యొక్క సిఫాత్లో. దేంట్లో అల్లాహ్ యొక్క సిఫాత్లో షిర్క్ చేస్తున్నాడు. నా కష్టాలు ఇక్కడ నా ఖాజా గారు చూస్తున్నారు, అజ్మీర్ వాళ్ళే ఖాజా గారు, గౌసే ఆజం గారు చూస్తున్నారు, షేక్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహి అలైహి, జిల్లె రబ్బానీ మెహబూబే సుబ్హానీ గారు ఇక్కడ నా కష్టాల్ని అక్కడ నుండే నన్ను చూస్తున్నారు అని అంటూ అల్లాహ్ యొక్క సిఫాతులో షిర్క్ చేస్తున్నారు. ఈయన షిర్క్ ముష్రిక్ అవుతారా కాదా? ఈయన కూడా ముష్రిక్ అవుతాడు. రెండు అయిపోయింది. తర్వాత షిర్క్ ఫిల్ ఇబాదా, అల్లాహ్ యొక్క ఆరాధనలో షిర్క్ చేయటం. అల్లాహ్ యొక్క ఆరాధనలో షిర్క్ చేయటం. ఎంతో మంది ముస్లిం సహోదరులు సమాధుల దగ్గరికి వెళ్ళి సజ్దా చేస్తున్నారు. సజ్దా అనేది ఏంటి? దేన్ని సజ్దా అంటారు? సజ్దా అంటే ఇబాదత్. అలాగే కూర్చొని యా ఖాజా యా గౌస్ హమారి మదద్ కరో అని వేడుకుంటున్నారు, దువా చేస్తున్నారు. దువా ఏంటి? ఇబాదత్ ఎవరికి చేయాలి? అల్లాహ్కు మాత్రమే చేయాలి. అల్లాహ్ ఏమంటున్నాడు? లా తస్జుద లిషంసి వలా లిల్ ఖమరి వస్జుదు లిల్లాహి అల్లదీ ఖలకహున్న ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తఅబుదూన్. సూర్య చంద్రుల ముందు మీరు సజ్దా చేయకండి, కేవలం అల్లాహ్కు మాత్రమే సజ్దా చేయండి. మీరే గనక అల్లాహ్ యొక్క నిజమైన భక్తులైతే. కేవలం ఎవరికి సజ్దా చేయాలి? అల్లాహ్కు మాత్రమే సజ్దా చేయాలి. ఇంకా వేరే వారి దగ్గర సజ్దా చేసేవారు ఏం చేస్తున్నారు? వారు షిర్క్ చేస్తున్నారు. అల్లాహ్ అలాగే ఏమన్నారు? వఖాల రబ్బుకుమ్ ఉదూని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. నీ ప్రభువు ఇలా ఆజ్ఞిస్తున్నాడు, నీవు కేవలం అల్లాహ్కు మాత్రమే వేడుకో, పిలువు. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను కూడా పిలుస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? నరకంలో వెళ్తారని అల్లాహ్ ఇక్కడ అంటున్నాడు. ఇదేమైంది? తౌహీదైందా షిర్క్ అయిందా? షిర్క్ అయింది. షిర్క్ ఫిల్ ఇబాదా. ఇదేంటి? షిర్క్ ఫిల్ ఇబాదా. మూడు రకాల షిర్క్ ప్రజలు ఉన్నారు. ఈ ముష్రికులందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారని అల్లాహ్ డిక్లేర్ చేశాడు. వీరి గురించి ప్రవక్త వారు సిఫారసు చేస్తే సిఫారసు అవుతుందా? ప్రవక్త సిఫారసు పడదు. అందుకే అబూ హురైరా రలియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ సిఫారసు ఎక్కువగా ఎవరికి దొరుకుతుందో చెప్పండి. అబూ హురైరా, నాకు ముందు నుంచే అనుమానం ఉంది ఈ ప్రశ్న నువ్వు అడుగుతావని. ఎందుకంటే నీకు హదీసులంటే చాలా ఈర్ష్య, ఆశ. నీకు హదీసులంటే నువ్వు అడుగుతావని నేను ముందే అనుకున్నాను. అలాగే నువ్వు అడిగావు. నా సిఫారసు అందరికంటే ఎక్కువగా ఎవరికి దొరుకుతుందని. విను అబూ హురైరా, మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసన్ ఫీ ఖల్బి ఔ నఫ్సిహి, ఎవరైతే స్వచ్ఛమైనటువంటి ఆత్మతో, స్వచ్ఛమైనటువంటి ప్రాణముతో, స్వచ్ఛమైనటువంటి నోటితో, కర్మ వాచ క్రియ, మనస వాచ క్రియ, మనసు అంటే మనసుతో, నోటితో, తన కార్యముతో, మనస వాచ క్రియ ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుంటారో వారి కోసం ఆ సిఫారసు ఉంటుందండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు తౌహీద్ పై ఉండే వారికి ఉంటుంది, ముష్రికులకు ఉండదు. అందుకే తన చిన్నాన్నతో ఏమన్నారు? చిన్నాన్న కలిమా చదువుకోండి, ఖయామత్ నాడు నేను సిఫారసు చేస్తాను. యా అమ్మీ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్
షఫాత్ యౌమల్ ఖియామా, ఖియామత్ నాడు సిఫారసు చేస్తాను. ముష్రికుల కొరకు సిఫారసు లేదు. కాబట్టి షిరిక్ నుండి దూరంగా ఉండాలి. షిరిక్ చాలా దారుణమైన పాపము. షిరిక్ చేసే వారికి అల్లాహ్ క్షమించడు. ఏమంటారు అల్లాహ్ ఖురాన్లో, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, షిరిక్ చేసే వారికి నేను ఎంత మాత్రము క్షమించను, క్షమాపణ లేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా, ఎవరైతే షిరిక్ చేస్తారో వారి కొరకు జన్నత్ హరాం అయిపోతుంది. వారి గమ్యం నరకం. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అటువంటి పాపాత్ములకు ఎవరు కూడా సహాయం చేయరు. అందుకే షిరిక్ నుండి క్షమాపణ వేడుకొని తౌహీద్ వైపు చేయాలి. తౌహీద్ పై ఉండే వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను వారి గురించి సిఫారసు చేస్తాను, నేను వారి గురించి సిఫారసు చేస్తాను ఎవరైతే కబీరా గుణాలు చేసి ఉన్నారో, పెద్ద పెద్ద పాపాలు చేసి ఉన్నారు. షిరిక్ తప్ప, షిరిక్ కాకుండా మిగతా కబీరా గుణాలు, పెద్ద పాపాలు చాలా ఉన్నాయి. పెద్ద పాపాలు చేసి ఉన్నారు, ఆ పాపాల కారణంగా వారు నరకంలో వెళ్ళిపోయారు. ఎందుకంటే చిన్న చిన్న పాపాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మంచి కార్యాల ద్వారా క్షమిస్తూ ఉంటాడు. నమాజ్ నుండి మరొక నమాజ్, ఒక నమాజ్ నుండి మరొక నమాజ్ మధ్య పాపాలు క్షమించబడతాయి. ఒక వజూ నుండి మరొక వజూ మధ్య పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. ఒక రంజాన్ నుండి మరొక రంజాన్ మధ్య పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. ఒక జుమా నుండి మరొక జుమా మధ్య పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. చిన్న పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. కానీ పెద్ద పాపాలు అలాగే ఉండిపోతాయి. ఆ పెద్ద పాపాల కారణంగా వారు తౌబా చేసుకోలేదు, చనిపోయారు. పెద్ద పెద్ద పాపాలు చేశారు, నరకంలో కాలుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పెద్ద పాపాలు చేసే వారి కొరకు సిఫారసు చేస్తారు. కానీ షిరిక్ చేసే వారి కొరకు సిఫారసు చేయరు, కబూల్ చేయదు, సిఫారసు అంగీకరించబడదు. అందుకే షిరిక్ అనే దారుణమైన పాపం నుండి తౌబా చేసుకొని అందరూ తౌహీద్ వైపు రండి. ఎంతోమంది ముస్లింలు ఇస్లాం స్వీకరించి అల్లాహ్ను నమ్ముకొని నమాజులు చదివి షిరిక్లో ఉన్నారు. అనుకుంటున్నారు మేము వేరే దేవుణ్ణి పూజించలేదు కదా అనుకుంటున్నారు. కానీ షిరిక్ ఫి జాత్, షిరిక్ ఫి సిఫాత్, షిరిక్ ఫి ఇబాదా, 3 రకాల షిరిక్లు ఉన్నాయని వారికి తెలియదు. షిరిక్ జాత్ మేము చేయలేదు కదా అంటున్నారు, సిఫాత్లో చేస్తున్నారు షిరిక్. బాబా గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆ బాబా గారికి నా భవిష్యత్తు తెలుస్తుందని. జ్యోతిషుడి దగ్గరికి వెళ్తున్నారు, జ్యోతిషుడికి నా భవిష్యత్తు తెలుస్తుందని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి ఆకాశాలు అగోచర జ్ఞానం అల్లాహ్కి తప్ప ఇంకెవరికీ లేదు. ఉమ్మul ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా, వాడు అబద్ధపు కోరి, వాడు అబద్ధపు కోరి. ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది, ఇల్లు గైబ్ ఉందని అంటున్నాడు, వాడు అబద్ధమాడుతున్నాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 27వ సూరే నమల్ ఆయత్ నంబర్ 65 అల్లాహ్ అంటున్నాడు, కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి ఆకాశాల్లో అగోచర జ్ఞానం అల్లాహ్కి తప్ప ఇంకెవరికీ లేదు. ఉమ్మul ముమినీన్ ఆయిషా అంటున్నారు, వాడు అబద్ధమాడుతున్నాడు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అగోచర జ్ఞానం ఇల్మే గైబ్ ఉందంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్మే గైబ్ ఉందా? లేదు. ఆయనకే లేనప్పుడు ఇంకెవరికి ఉంటుంది? ఆయనకంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చూడండి, ఒక ఉదాహరణ ఇస్తాను. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్సార్లతో ఒక తోటలో వెళ్ళారు. అన్సార్లతో ఆ తోటలో ఒక పిచ్చెక్కినటువంటి ఒంటె ఉంది. ఎవరు కనిపిస్తే వాటిని వెళ్ళి కరిసేస్తుంది, వెంటాడుతుంది. భయపడి ఎవరు కూడా ఆ తోటలో వెళ్ళట్లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుచరులు అందరూ అన్నారు, ప్రవక్త ఇందులో ప్రమాదకరమైన ఒంటె ఉంది, వెళ్ళకండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోనికి వెళ్ళి ఆ ఒంటె పేరు తీసుకొని పిలిచారు, ఇలా రా అని చెప్పి. అది తల వాంచుకుంటూ దగ్గరికి వచ్చింది, తన నోరు భూమికి ఆంచేసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఏడుస్తుంది నిలబడి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చో, కూర్చుండేది. సహాబాలు ఆశ్చర్యపోతున్నారు. తాడు తీసుకురండి, కట్టండి అన్నారు. ఆ ఒంటిని కట్టేశారు, యజమాని వచ్చి కట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తి అంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నిటికి కూడా తెలుసు నేను రసూల్నని. భూమి ఆకాశాల్లో ఉన్న వాటన్నిటికి కూడా తెలుసు నేను రసూల్నని. కానీ కాఫిర్లకు, కాఫిర్ మానవులకు, కాఫిర్ జిన్నాతులకు తప్ప అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మిగతా అన్ని జీవులకు కూడా తెలుసు నేను ప్రవక్తనని. మరి అందుకే ఆ అంటే తల వాలుస్తుంది.
ఒకసారి మట్టి తీసుకొచ్చారు. ఓ మహమ్మద్, నువ్వు ప్రవక్త అని చెప్పమన్నది ఇందులో ఏముందో నాకు పెట్టు. మట్టి, గులక రాళ్ళు, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు అనగానే మట్టి పడేశారు వాళ్ళు. భూమి ఆకాశాల్లో ఉండేవన్నిటికీ తెలుసు ముహమ్మద్ అల్లాహ్ రసూల్ అని సల్లల్లాహు అలైహి వసల్లం. అంత గొప్ప ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ ముహమ్మద్, ముష్రికుల గురించి నువ్వు మాట్లాడొద్దు అనేస్తున్నాడు. ఎంత ప్రమాదకరం! షిర్క్ అంత ప్రమాదకరం. కాబట్టి షిర్క్ నుండి తౌబా చేసుకోవాలి. షిర్క్ అంటే చాలా మంది చిన్న చిన్న షిర్కులు కూడా చేస్తూ ఉంటారు. నా అమ్మ తోడు, నా నాన్న తోడు, నా బావ తోడు, నా కొడుకు తోడు, అది కూడా షిర్కే. కానీ అది చిన్న షిర్క్ అవుతుంది, షిర్క్ అస్గర్ అవుతుంది, చిన్న షిర్క్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు అన్హు అంటున్నారు, చిన్న చిన్న షిర్కులు మీకు పెద్ద షిర్క్ వరకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చిన్న షిర్క్ నుండి కూడా దూరం ఉండాలి. ఒంట్లో బాగాలేదని తాయిది పట్టుకోడు, చిన్న షిర్క్లో వస్తుంది. కానీ చిన్న షిర్క్ కూడా పెద్ద షిర్క్ తీసుకెళ్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర 10 మంది వచ్చారు కలిమా చదువుకోవడానికి. 10 మంది వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 90 కలిమా చదివించారు, ఒక వ్యక్తి చదివించలేదు. అందరూ అడిగారు, ఓ ప్రవక్త, ఆయన కూడా కలిమా చదువుకోవడానికి వచ్చాడండి, ఆయన కూడా చదివించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆయన మెడలో తాయితు ఉంది, తాయితు పెట్టుకున్నాడు. ఓహో, అందుకే చదివించలేదా? తీసాడు తాయితు, ఇప్పుడు చదువు. ఎందుకంటే నువ్వు తాయితు మీద నమ్మకం ఉంచి కలిమా ఏం చదువుతావు? ఎవరి మీద నమ్మకం ఉండాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు. ఇస్లాంలో వైద్యం ఉంది, వైద్యం చేయించుకోవచ్చు, అంతేగాని తాయితు లేదు. వైద్యం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను వ్యాధులు కూడా సృష్టించాను, దానికి మందు కూడా సృష్టించాను అన్నారు. అంటే వ్యాధులు ఉన్నాయంటే దానికి మందు కూడా ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే దువా కూడా ఉంది. ఎవరితోనైనా దువా చేయించుకోవచ్చు. అయ్యా మా గురించి దువా చేయండి అని. ఎవరు? బ్రతికి ఉండేవారితో, చనిపోయిన వారితో కాదు, బ్రతికి ఉండేవారితో మా గురించి దువా చేయండి అనవచ్చు. అలా చేయించుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, సహాబాతో దువా చేయించుకున్నారు. అది ఉంది. అంతేగాని చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి మా గురించి దువా చేయండి చెప్పడం నిషిద్ధం. వమా అంత బిముస్లిమన్ ఫిల్ ఖుబూర్, సమాధిలో ఉండే వారిని మీరు వినిపించలేరని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కావున ఈ విషయాలన్నీ కూడా గుర్తించుకోండి. షిర్క్ ఎంత దారుణమైనదో గుర్తించుకోండి. షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. నమాజ్ టైం కూడా అయింది, జోహర్ టైం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ షిర్క్ అనే దారుణమైన పాపం నుండి కాపాడుగా. అల్లాహ్ తౌహీద్లో జీవించే భాగ్యం ప్రసాదించగా, తౌహీద్ పైనే మరణించే భాగ్యం ప్రసాదించగా. అల్లాహ్ నీవు పంపినటువంటి అద్భుతమైన జ్ఞానము, ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం నేర్చుకునే భాగ్యం ప్రసాదించగా. అల్లాహ్ నీ జ్ఞానము అద్భుతమైన జ్ఞానము, ఆ జ్ఞానం యొక్క బర్కత్తో మా పాపాలు క్షమించగా. అల్లాహ్ మా ఇంటిలో బర్కత్ ప్రసాదించగా, మా ఇళ్లల్లో బర్కత్ ప్రసాదించగా, మా సంతానంలో బర్కత్ ప్రసాదించగా. అల్లాహ్ మా యొక్క వ్యాపారంలో బర్కత్ ప్రసాదించగా, మా యొక్క పొలాలలో బర్కత్ ప్రసాదించగా. అల్లాహ్ నీ కారుణ్యంలో మమ్మల్ని చేర్చుకోగా. అల్లాహ్ నీ శాపం నుండి మమ్మల్ని రక్షించగా, నీ శిక్షల నుండి మమ్మల్ని కాపాడగా. అల్లాహ్ షిర్క్ మరియు బిదాత్ నుండి మమ్మల్ని కాపాడగా. తౌహీద్ మరియు సున్నత్ని పట్టుకునే భాగ్యం ప్రసాదించగా. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించాలా, వారిని కరుణించాలా, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడాలా. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించాలా. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపల్లా. మా కర్మల పత్రాలు కూడా చేతిలో ప్రసాదించాలా. పురుషరాతని వంతెన పెంచి సులభతరంగా దాటించాలా. నీ అర్ష నెలలో మా స్థలం ప్రసాదించాలా. అల్లాహ్ మేము మా కుటుంబ సభ్యులతో జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించాలా. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించాలా. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించాలా, మా యొక్క పుణ్యాలను ఫలింపజేయాలా. అల్లాహ్ మా యొక్క సంతానం మా కళ్ళకు చల్లదనం చేయాలా. అల్లాహ్ మా ధనం పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయాలా. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వారికి ఆరోగ్యం ప్రసాదించాలా. ఎవరైతే ఉపాధి లేక బాధపడతారో వారికి ఉపాధి ప్రసాదించాలా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వకినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. رب اجعل لي مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء.
ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيت وما للظالمين من أنصار. ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر لنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.